హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా క్యారెట్ బియ్యం పిండితో క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా చేసుకొని టమోటా కెచప్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ స్నాక్ చేసుకోవడానికి 2 ఆనియన్స్, చిన్నవి 4 క్యారెట్స్, 1 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు తీసుకొని ఇప్పుడు క్యారెట్స్కి తొక్క తీసుకొని అటువైపు చివర ఇటువైపు చివర ఇలా కట్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. క్యారెట్స్ అన్ని ఇలా సన్నగా తురుముకొని అలాగే ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని చేత్తో నలుపుకుంటే విడివిడిగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు బియ్యం పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఇందులో వాటర్ ఏం వేసుకోలేదండి. క్యారెట్ ఆనియన్స్లో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇలా మెత్తగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా రౌండ్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను సగం రౌండ్గా మిగిలిన సగం రెక్టాంగిల్ షేప్లో చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక్కొక్కటే వేసుకోవాలి. పెనంలో సరిపడా వేసుకొని వేసుకున్న వెంటనే కలపకుండా 2-3 నిమిషాలు కాలనివ్వాలి. 2-3 నిమిషాలు ఇలా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని ఇటువైపు కూడా 2-3 నిమిషాలు కాలనివ్వాలి. 2 వైపులా ఇలా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా వేసేసుకొని వేసుకున్న వెంటనే కలపకుండా 2-3 నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. వీటిని కాల్చుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా కాలవు. 2 వైపులా ఈ విధంగా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.